చిలక జోస్యం చెప్తామమ్మా, చిలక జోస్యం. ఏం పిల్లలు, చిలక జోస్యం చెప్పించుకుంటారా? జ్యోతిష్యమేమో కానీ కాసేపు నీ చిలకతో ఆడుకొనిస్తావా? ఆ చిలకని బయటికి తీయండి, మేం దాన్ని పట్టుకొని చూస్తాం. ఆడుకునే చిలక కాదు, జ్యోతిష్యం చెప్పే చిలక పిల్లలు. లక్కీ, జున్ను, మీరిక్కడేం చేస్తున్నారు? ఎవరతను? రావమ్మా తల్లి, చిలక జోస్యం చెప్పించుకో, నీ అదృష్టాన్ని పరీక్షించుకో. మా చిలకమ్మ చాలా మంచిగా చెప్తుంది. అమ్మా, మాకు చిలకని దగ్గరగా చూడాలనుందమ్మా, జ్యోతిష్యం చెప్పించుకోవా? చిలకమ్మ బయటకొచ్చి మళ్ళీ పంజరంలోకి వెళ్తుందో ఎగిరిపోతుందో చూడాలనుందమ్మా. అదృష్ట సంతానాన్ని కన్నావు తల్లి. వీళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో మా చిలకమ్మ చెప్తుంది. చెప్పించుకో తల్లి. సరే, చెప్పండి. రండి. ఇదిగో పిల్లలు, డబ్బులు పెడితే గాని చిలకమ్మ బయటకి రాదు. నా దగ్గర మనీ ఉంది. మీ పేరు చెప్పండమ్మా. నా పేరు లక్ష్మి. అమ్మా చిలకమ్మ, రామ్మా చిలకమ్మ, నా బంగారు చిలకమ్మ, బయటకి వచ్చి లక్ష్మమ్మ పేరు మీద ఒక కార్డు తీయమ్మా. సీతారాములు లవకుశలు వచ్చారు తల్లి. నీ భర్త సాక్షాత్తు శ్రీరామచంద్రుడు. నీ పాము నేను చెప్పింది చేస్తుందిగా. నేను నాగస్వరం ఊది కాటేయమని చెప్పిన మనిషికి నా పాము కాటు వేసి చంపకుండా వదిలిందే లేదు. ఖచ్చితంగా కాటిస్తుందా? ఎవర్ని కాటు వేయాలో చూపించండి. వాళ్ళని చంపే వరకు నా పాము అక్కడి నుంచి తిరిగి రాదు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని నీ పాము కాటు వేసి చంపాలి. ఇది ఫోన్ లిఫ్ట్ చేయటం లేదేంటి?
నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది? అయిపోయిందండి. మీరు అడిగింది ఈ రోజే పంపిస్తున్నాను. ఈ దెబ్బతో నా కోడలి పని అయిపోతుంది కదా? అక్కడ దేవయాని అని ఒక ఆవిడుంటుంది. తన ద్వారా నువ్వు సులభంగా ఇంట్లోకి వెళ్ళొచ్చు. అక్కడ ఎవ్వరికీ అనుమానం రాకుండా పని ముగించేశావు. అలాగే ఆ దేవయానికి ఏదో ఒక పసరం అందించేసిరా. అలాగే మేడం, పని పూర్తి చేసొస్తాను. ఆగు. ఈ గెటప్లో వెళ్ళకు. మూలికలు అమ్మేదాన్లా ఆ ఇంట్లోకి వెళ్ళు. ఈ పాము, నాదస్వరం ఏది అక్కడ ఎవ్వరికీ కనిపించకూడదు. జాగ్రత్తగా పని పూర్తి చేయి. వెళ్ళు. ఈ రోజు నందన్ ఫ్యామిలీకి బిగ్ షాకింగ్ డే. ఒకవైపు పిల్లలు మాయమైపోయి వాళ్ళు ఎక్కడున్నారో తెలియక హెవీ టెన్షన్. ఇంకోవైపు పాము కాటుతో మిత్ర చావు బతుకులతో పోరాటం. ప్రాణాంతకమైన పాము విషంతో మిత్ర బలి అన్న న్యూస్ టీవీలో వస్తుంది. మనీషా, ఈ పాము ప్లాన్ నీకు చెప్పకుండా చేస్తున్నాను. ఈ ప్లాన్ నా కోసం.